ಇರಬೇಕು ಅಂತ ಬೇಡ್ಕೊಳ್ತಾ ಇದ್ದೀವಿ. ನನಗೆ ಎಷ್ಟೋ ದಿವಸದಿಂದ ಕನ್ನಡದಲ್ಲಿ ಮಾತನಾಡಬೇಕು ಅಂತ ಇಷ್ಟ, ಆದರೆ ಅದನ್ನು ಜೋಪಾನವಾಗಿ ನೋಡ್ಕೋಬೇಕು ಅಂತ ನಾನು ತೆಲುಗಿನಲ್ಲೇ మాట్లాడಕ್ಕೆ బయస్ತೀನಿ. ఈరోజు ఇంత అద్భుతంగా జరిగినటువంటి ఈ ఉద్ఘాటన కార్యక్రమానికి నేను ఒక 2 ఆధ్యాత్మిక వాక్యాలతో ముగించాల్సిందిగా ఆశిస్తున్నాను. ఎందుకంటే ఏ కార్యక్రమమైనా అప్పటికీ కూడా ఆధ్యాత్మిక చింతన లేకున్నప్పుడు అది వ్యర్థం అవుతుంది. మన శాసకులు ఇంత సుదీర్ఘంగా ఆయన దూరదృష్టిని తెలిపినప్పుడు మనము ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఏమైనా ఒకటి చెప్పాల్సి వస్తుందన్నమాట. ఈ సందర్భంగా నాకు ఒక చిన్న కథ గుర్తుకొస్తుంది. ఒక నావికుడు అంటే సైలర్ ఒక ఓడలో ప్రయాణిస్తూ ఉంటాడనమాట. ప్రయాణిస్తూ ఉంటే చాలా పెద్ద తుఫాన్ రావడంతో అక్కడ ఒక ఓడ పంటి కొట్టి ఒక ద్వీపంలోకి వెళ్ళిపోతుంది. ఆ ద్వీపము చాలా విచిత్రమైన ద్వీపం అన్నమాట. అది ఎటువంటి ద్వీపం అంటే ఆ ద్వీపంలోకి ఎవరైనా ప్రవేశిస్తే ఆ ద్వీపానికి ఆ మనిషిని రాజుని చేస్తారనమాట. 1 సంవత్సరం పాటు ఆ మనిషిని రాజుని చేస్తారు. రాజుని చేసి అతనికి అత్యంత వైభవమైన సత్కారాలతో భోగైశ్వర్యాలతో అతన్ని సేవిస్తారు. ఆ తర్వాత నెక్స్ట్ 1 సంవత్సరము అతనిని ఇంకొక ద్వీపానికి తరలిస్తారనమాట. ఆ ద్వీపంలో తినేకి తిండి ఉండాలి, తాగే నీళ్లు ఉండాలి, విద్యుత్ ఉండాలి, మనుషులు ఉండాలి, పశువులు ఉండాలి, పక్షులు కూడా ఉండాలి, ఏమీ ఉండాలి. అప్పుడు ఈ రాజు 1 సంవత్సరం పాటు నేను జల్సా చేసి ఇక్కడ హాయిగా 1 సంవత్సరం గడిపిన తర్వాత అక్కడికి పోతామనుకుంటాడా? లేదా నేను ఈ సంవత్సరంలో నా మాట జరుగుతుంది కాబట్టి ఆ ద్వీపాన్ని ఇప్పుడే నేను డెవలప్ చేస్తే రేపు పొద్దునే అక్కడ కూడా అందరూ సుఖ సంతోషాలతో బతకచ్చని యోచన చేస్తారా? అలా యోచన చేసేటువంటి వాడు మన సుధాకర్ అన్నగారు అనమాట. ఈ 1 ఏడాది మాత్రమే ఉంటే నేను జల్సా చేసి వెళ్ళిపోతాము అనే ఉద్దేశంతో కాకుండా శాశ్వతంగా ఈ ద్వీపాన్ని ఏ విధంగా డెవలప్ చేయొచ్చు అనే మానసిక స్థితితో ఉన్నటువంటి వారు మన సుధాకర్ అన్న గారు. అటువంటి శాసకులు చిక్కినది మనకి నిజంగా అదృష్టము. ఆయనకి సమయం లేదు, కానీ నాకు మాట్లాడాలనే ఉత్సాహం ఉంది. కాబట్టి నేను ఒక 2 నిమిషాలు మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ శ్మశాన వాటిక అనేది ప్రతి ఒక్కరికి కావాల్సిందే. మనకి యక్ష ప్రశ్నలో యక్షుడు ధర్మరాజుని ఒక ప్రశ్న అడుగుతాడు అనమాట. ఈ సృష్టిలో అన్నిటికైనా ఆశ్చర్యకరమైనది ఏమి అడిగినప్పుడు ధర్మరాజు చెప్తాడు, అహని అహని భూతాన్ని గచ్చంతి చ యమాలయం శేష స్థావరమిచ్చంతి కిమాశ్చర్యమతఃపరం. అంటే ప్రతి క్షణము సమాజంలో మన కళ్ళ ముందు మన బంధువులు, మిత్రులు, స్నేహితులు, ఇతరులు అందరూ కూడా మరణానికి గురి అయి మన కళ్ళ ముందరే యమస్థానానికి చేరుతున్నప్పటికీ కూడా మరణం అన్ని తాకదులే అనే ఉద్దేశంతో మనం ఉంటామంట. అది ఎంతటి ఆశ్చర్యకరము. మరణం అనేది ప్రతి ఒక్కరికి సంభవిస్తుంది కనుక ఆ స్థానం యొక్క అభివృద్ధి ప్రతి ఒక్కరికి కావాల్సిందే. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తా ఉన్నాడు, జాతస్య ధ్రువం మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ పరిహారత్వం నత్వం శోచితుమర్హసి. ఓ కృష్ణ, ఓ అర్జున, జాతస్య ధ్రువం మృత్యు అంటే పుట్టిన ప్రతి మనిషికి వెంటనే మరణం నిశ్చయమైపోతుంది. మరణానంతరం మళ్ళా పుట్టుక ఉంటుంది. అదేవిధంగా ఈ జన్మ మృత్యు జరా వ్యాధిలో ప్రతి ఒక్కరు కూడా చికిత్సుకుంటూ తిరుగుతూనే ఉంటారనమాట. మనకి చెప్తారు మానవ జన్మ అత్యంత దుర్లభము. ఈ జన్మ వచ్చినప్పుడు మనము వైకుంఠానికి పోయేటువంటి మార్గాన్ని ఎత్తుకోవాలి. ఎందుకంటే మరణించిన తర్వాత మనము క్రిమిటోరియం పోయే వాహనం పైన ఏమేసింటారు? వైకుంఠ వాహనం, వైకుంఠ యాత్ర. అందుకే మనం ప్రతి సంవత్సరం కూడా వైకుంఠ ఏకాదశి ఏం చేస్తాము. నిజానికి మనం వైకుంఠం చేరుతామో లేదో, కనీసం ఈ భూలోకంలో మనకి ఆ అవకాశం ఉంది అని వైకుంఠ మార్గం చేస్తామన్నమాట. అదేవిధంగా మనకి ఎన్ని జీవరాశులు ఉన్నాయంటే ఈ ప్రపంచంలో మనకి పద్మపురాణంలో ఒక శ్లోకం వస్తుంది, జలజ నవలక్షాణి స్థావరాణి లక్షవింశతి క్రిమయో రుద్ర సంఖ్యాన పక్షిణ దశలక్షణ పశువ 30 లక్షాన్ని చతుర్లక్షాన్ని మానవ. అంటే జలవాసులు జలంలో పారాడేటువంటి జీవరాశులు 10 లక్షలు ఉంటాయన్నమాట. స్థావరం పైన చెట్లు, చేమలు అన్ని కూడా 20 లక్షలు ఉంటాయి. క్రిమయో అంటే క్రిమకీటికాలు, అవి 30 లక్షలు ఉంటాయన్నమాట. అదేవిధంగా పక్షులు 10 లక్షలు ఉంటాయి.
మానవులు 4 లక్షలు, అందరూ మానవులే, కానీ 4 లక్షలుగా ఎందుకు విభజించారంటే వారి వారి చేతన వారి వారి కర్మలు బట్టి మానవుల్ని 4 లక్షలుగా విభజించినారన్నమాట. అందులో మానవ జన్మ అత్యంత దుర్లభము. అందులో కూడా ఎవరైతే గ్రహిస్తారో నేను ఇది ఆత్మ శరీరము కాదు, నా ఆత్మ ఉద్ధారణకే నేను ఏమి చేయగలుగుతాను సమాజానికి కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అని ఎవరైతే తలుచుకొని ఏ విధంగా అయితే నడుచుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా భగవంతుని చేరుకోగలిగే అటువంటి మార్గం లభిస్తుంది. ఇంతటి మంచి మనకి శాసకులు చిక్కినటువంటి వారు కాబట్టి ఆయన ఎప్పుడు కూడా మన కోసం భౌతికాభివృద్ధికి పాటుపడుతూ ఉంటారు. కానీ ఆయన ఆధ్యాత్మిక అభివృద్ధిని మనము కోరాలని ఆయన కొద్దిగా ఆధ్యాత్మిక మార్గంలో పోయేందుకు సమయం కేటాయించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. చివరిగా ఒక చిన్న శ్లోకంతో ముగిస్తూ ఆయన సమయాన్ని వేస్ట్ చేయకుండా నేను వందనార్పణ చెల్లిస్తాను. కాలక్షేపో నా కర్తవ్యం క్షీణే ఆయు క్షణే క్షణే యమస్య కరుణా నాస్తి కర్తవ్యం హరికీర్తనం. అంటే జీవితాన్ని కాలక్షేపంతో గడపకండి. కాలక్షేపో నా కర్తవ్యం క్షీణే ఆయు క్షణే క్షణే. గడియారంలో ఒక్క క్షణము తగ్గిందంటే మన ఆయుష్ తరుగుతా ఉందని అర్థము. క్షీణే ఆయు క్షణే క్షణే యమస్య కరుణా నాస్తి. యమధర్మరాజుకి కరుణ అనేది ఉండలేదు. ఆయన ఏమన్నా బ్యాలెన్స్ షీట్ చూస్తారు, నువ్వేం పుణ్యం చేసినావు ఏం పాపం చేసినావు, నువ్వు ఎప్పుడు ఎక్కడ నరకలోకంలో ఉండాలా స్వర్గంలో ఎన్నాళ్ళు ఉండాలా, రెండు అయిపోయిందా మళ్ళీ జన్మ మృత్యు జరావేదికి వచ్చి ఇప్పుడు భూలోకంలో అని చెప్తారు. సో ఆయనకి ఎటువంటి భేదాలు తారతమ్యాలు మత వ్యత్యాసాలు ఉండదన్నమాట. కానీ మన కర్తవ్యం ఏమంటే కర్తవ్యం హరికీర్తనం. కలియుగానికి మనమందరూ కూడా చేయాల్సింది ఏంటంటే హరేర్ నామ హరేర్ నామ హరేర్ నామైవ కేవలం కలవు నాస్తైవ 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 గతిరన్యత. ఈ కలియుగంలో కేవలం హరినామం మాత్రమే గతి, మనకి వేరే గత్యంతరమే లేదు 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 అని కూడా మనకి అన్ని వేదాలు ఉపనిషత్తులు బోధిస్తున్నాయి. కనుక ప్రతి ఒక్కరూ కూడా భగవంతుణ్ణి ఏ విధంగా అయితే మనం ఆధ్యాత్మికంగా భౌతికంగా ముందుకు పోతా ఉంటాము, సైమల్టేనియస్ గా ఆధ్యాత్మికంగా ముందుకు పోయే అటువంటి బాటను నిర్మించుకోవాల్సిందిగా అందరితో ఆశిస్తూ ఇటువంటి అద్భుతమైన కార్యక్రమానికి ప్రోత్సాహం ఇచ్చి ధన సహాయాన్ని ప్రభుత్వం నుంచి మనందరికీ కేటాయించి ఇటువంటి అనుకూలాలు చేసినటువంటి మన ప్రియమైన శ్రీ సుధాకర్ అన్నగారికి సహాయ సహకారం అందించిన ప్రతి ఒక్కరికి ఆర్యవైశ్య మండలి కావచ్చు, హరిశ్చంద్ర గారు శ్మశాన సభ్యులు కావచ్చు, చలపతి అన్న వాళ్ళు కావచ్చు, అక్షయ్ అన్న వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరికి ప్రత్యక్షంగా పరోక్షంగా అందరూ కూడా వాళ్ళ సమయాల్లో అర్ధం దినము ఒక్క రోజులో అర్ధం దినం అనేది ఎంతటి ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ సమయం అని అందరికీ తెలుసు. అందరూ కేటాయించి ఇక్కడ వచ్చి ఇటువంటి అద్భుతమైన కార్యక్రమాన్ని విజయప్రదంగా చేసినందుకు వందనార్పణలు సల్లిస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్.